హైదరాబాద్ నగరం అంబానీలు అదానీలకు ధీటుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన కృష్ణమూర్తిగారి అద్భుతమైన భవనం. ఆ భవనంలో కృష్ణమూర్తిగారి ఏకైక కుమార్తె అపార సౌందర్యరాశి విదేశాల్లో అత్యున్నత విద్యను అభ్యసించిన అక్షర నివసిస్తోంది. ఆమెకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అపారమైన సంపద, అద్భుతమైన అందం, అగ్రశ్రేణి హోదా. ఆమె జీవితం బయటివారికి పరిపూర్ణంగా కనిపించినా అక్షర మనసులో ఏదో తెలియని శూన్యం, ఒక అంతుచిక్కని అసంతృప్తి ఆమెను వెంటాడుతూనే ఉండేది. డబ్బుతో కొనలేని ఆనందం కోసం ఆమె అంతర్గతంగా వెతుకుతోంది. ఒకరోజు అక్షర తన ఐకానిక్ రోల్స్ రాయ్స్ కార్లో, తన వ్యక్తిగత డ్రైవర్ బాడీగార్డ్ల పహారాలో నగరంలోని ఒక ముఖ్యమైన వ్యాపార సమావేశానికి బయల్దేరింది. నగరంలోని ప్రధాన కూడలిలో భయంకరమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆమె కారు కిటికీ పక్కనే మురికిగా చిరిగిపోయిన దుస్తులతో, చిందరవందరైన జుట్టుతో, కాని కళ్లల్లో ఏదో మెరుపుతో ఒక బిచ్చగాడు కనిపించాడు. అతడు అక్షర కారు అద్దం దగ్గరకు వచ్చి దయనీయంగా ఏదో యాచించాడు. సాధారణంగా అక్షర ఇలాంటి వారికి డబ్బులిచ్చే అలవాటు లేదు, కనీసం పట్టించుకోదు కూడా. కాని ఈసారి ఏదో తెలియని శక్తి ఆమెను ఆపి అతడిని పరిశీలించేలా చేసింది. ఆ బిచ్చగాడి కళ్లల్లోని ఆశ, ఒక రకమైన నిస్సహాయత ఆమెను లోలోపల కదిలించింది. ఆమె డ్రైవర్ని ఆపి విండో కొద్దిగా క్రిందికి దించి అతడిని చూస్తూ, నీ పేరేమిటి అని మెల్లగా అడిగింది. ఆమె గొంతులో సానుభూతి స్పష్టంగా వినిపించింది. అతడు ఆశ్చర్యపోయాడు. తనని ఎప్పుడూ ఎవరూ పేరడగలేదు. అందరూ కేవలం ఒక బిచ్చగాడిగానే చూశారు. అతడు తడబడుతూ, రాము, నా పేరు రాము అని చెప్పాడు. అక్షర చిన్న చిరునవ్వు నవ్వి తన పర్సులోంచి కొన్ని పెద్ద నోట్లను తీసి అతడికిచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా మంచి ఆహారం కొనుక్కో అని చెప్పి తన డ్రైవర్ను ముందుకు వెళ్లమని సైగ చేసింది. రాము చేతిలో డబ్బు పట్టుకుని కళ్లల్లో కృతజ్ఞతతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. అక్షర కారు వెళ్లిపోయినా రాముడి దీనమైన రూపం, అతడి కళ్లల్లోని ఆ మెరుపు అక్షర మనసులో పదే పదే మెదులుతూనే ఉన్నాయి. ఆమె ఆ రాత్రి నిద్రపోలేకపోయింది. మరుసటి రోజు ఉదయం అక్షర తన షెడ్యూల్డ్ పనులను పక్కనపెట్టి తిరిగి అదే కూడలికి వెళ్ళింది. ఆమె మనసులో రాముడిని మళ్లీ చూడాలనే బలమైన కోరిక. కొద్దిసేపటికి రాము కనిపించాడు. అక్షర తన కారును ఆపి అతడి దగ్గరికి వెళ్ళింది. ఈసారి ఆమె బిచ్చగాడితాట్ల కాదు, ఒక మనిషి పట్ల మాట్లాడాలనే ఉద్దేశంతో వెళ్ళింది. రాము, నువ్వు ఎందుకు ఇలా భిక్షాటన చేస్తున్నావు? నీకు ఇంకే పని దొరకలేదా? నువ్వు చదువుకోలేదా? అని వరుస ప్రశ్నలు వేసింది. రాముడు దీనంగా తలవంచి తన కథను చెప్పటం మొదలుపెట్టాడు. మేడం, నేనొకప్పుడు బాగా చదువుకున్నవాణ్ణి. మా నాన్న టీచర్, నాకొక చెల్లికూడా ఉంది. మాది మధ్యతరగతి కుటుంబం. ఒక ప్రమాదంలో మా నాన్న కాళ్లు పోయాయి. తర్వాత ఆయన ఉద్యోగం పోయింది. మా చెల్లికి గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ ఖర్చుల కోసం ఉన్నదంతా అమ్మాం, అప్పులు చేశాం. చివరికి ఇల్లు కూడా కోల్పోయాం. నేను ఎన్ని ఉద్యోగాల కోసం తిరిగినా సరైన అవకాశం దొరకలేదు. చివరికి కుటుంబం ఆకలితో అలమటించకూడదని ఈ పని చేస్తున్నాను అని గద్గద స్వరంతో చెప్పాడు. అతడి కథ వింటూ అక్షర కళ్ళు చెమర్చాయి. రాముడి నిజాయితీ, కళ్లల్లోని ఆశ, తన కుటుంబం పట్ల అతడికున్న ప్రేమ ఆమెని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అతడు కేవలం ఒక బిచ్చగాడే కాదు, ఒక గొప్ప మనసు ఉన్న వ్యక్తిని ఆమె గ్రహించింది. ఆ రోజు నుండి అక్షర ప్రతిరోజూ రామును రహస్యంగా కలుసుకునేవారు. ఆమె బాడీగార్డ్లు, డ్రైవర్ లేకుండా సాధారణ దుస్తుల్లో వెళ్లేది. రాముడికి కూడా అక్షర తనతో ఇంత సహజంగా, ఆప్యాయంగా మాట్లాడుతుందని ఊహించలేదు. వాళ్ళిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారు. రాముడి జీవితం, కష్టాలు, ఆశలు, కలలు అక్షరకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. తన డబ్బు, హోదా వల్ల తను చూడలేని, అనుభవించలేని ఎన్నో వాస్తవాలను రాముడి ద్వారా తెలుసుకుంది. రాముడు కూడా అక్షర గొప్ప మనసును, ఆమెలోని నిగర్విత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అతడు అక్షరపట్ల గౌరవాన్ని, ఆప్యాయతను పెంచుకున్నాడు. కాని వారి మధ్య ఉన్న ఆర్థిక, సామాజిక అంతరాన్ని చూసి తన ప్రేమను వ్యక్తం చేయడానికి భయపడ్డాడు. ఒకరోజు వర్షం పడుతుండగా అక్షర రాము కోసం ఎదురుచూసింది. రాము రాగానే అక్షర తన గొడుగు అతడి పైకి పట్టింది. ఆ సమయంలో ఆమె ధైర్యం చేసి తన మనసులోని మాటను బయటపెట్టింది. రాము, నాకు తెలియదు ఎందుకో కాని నీతో ఉన్నప్పుడు నాకు చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. రాము విశ్చష్టుడయ్యాడు. అతడి చేతిలోని గిన్నె జారిపడిపోయింది. ఒక కోటీశ్వరిరాలు తనలాంటి బిచ్చగాడిని ప్రేమిస్తుందని అతడు కలలో కూడా ఊహించలేదు. అతడు ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో నిండిపోయాడు. ఈ ప్రేమను అక్షర తండ్రి, సమాజం ఎలా స్వీకరిస్తారో అని అతడు ఆందోళన చెందాడు. రాముడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతడి కళ్లల్లో నీళ్లు నిండాయి. తర్వాతి ఎపిసోడ్లో రాము అక్షర ప్రేమను అంగీకరిస్తాడా? వారి ప్రేమకథలో ఎదురయ్యే మొదటి అడ్డంకేమిటి? అక్షర తండ్రి ఈ సంబంధాన్ని ఎలా చూస్తారు? తెలుసుకోవడానికి వేచి చూడండి.
మరియు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.